యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు రాత్రి గోడ దూకి పారిపోయిన ఘటన కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కూడా రాత్రి గోడ దూకి కూడా పారిపోయారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏమంటే ఎవరైతే గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఏమిటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని 2 బృందాలను ఏర్పాటు చేసి కూడా తనిఖీలు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఇటు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇస్తే పిల్లల తల్లిదండ్రులు కూడా మా ఇంటికి రాలేదని కూడా వాళ్ళు చెప్పిన క్రమంలో కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా పోలీసులు విచారణ చేస్తే దీనికి సంబంధించిన ఆ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. నిన్న ఫ్రెండ్షిప్ డే కావడం, నిన్న ఫ్రెండ్షిప్ డే అయిన క్రమంలో కూడా ఈ ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఇద్దరు విద్యార్థులు ఉన్నారో ఒకరిది మాత్రం నారాయణపురం మండలం, మరొకరిది మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన విద్యార్థి. ఇద్దరు అంటే సర్వేలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సీట్లు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా మాట్లాడుకున్నారట. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ఇద్దరం తిరుపతికి వెళ్దామని కూడా వీళ్ళు చర్చించుకుంటున్న సందర్భంలో పక్కన తోటి విద్యార్థులు కూడా విన్నట్టు సమాచారం. వాళ్ళు కూడా ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో ఉపాధ్యాయులు కూడా మళ్ళీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో పోలీసులు మాత్రం ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ఉన్నట్టు కూడా గుర్తించారు. అక్కడ సంబంధించిన తిరుపతికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికి అక్కడికి నల్గొండకు సంబంధించి ఇక్కడ సర్వేలకు సంబంధించిన పోలీసులు కూడా తిరుపతికి వెళ్తున్న పరిస్థితి. ఇద్దరు విద్యార్థులు మాత్రము సురక్షితంగా తిరుపతిలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఆందోళన చెందొద్దని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇద్దరు విద్యార్థులు కూడా తిరుపతిలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి కూడా తిరుపతికి పోలీసులు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా తీసుకువచ్చి ఇటు తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా నిన్న ఆ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇద్దరు విద్యార్థులు కూడా ఆ స్కూల్లో నుంచి సర్వేల్ స్కూల్లో నుంచి కూడా గోడ దూకి పారిపోయి తిరుపతికి వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం కూడా వీరిద్దరు తిరుపతి నుంచి విద్యార్థులు ఎవరైతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కూడా పూర్తిగా సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ఎలా పోయారు అనేది మొత్తం కూడా వీరు ఒకటే మామూలుగా నిన్న ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే సరదాగా ఇద్దరు తిరుపతికి వెళ్ళినట్టు చెప్తున్నాం. చాలా రోజుల నుంచి కూడా అంటే విద్యార్థులు చెప్తున్న సమాచారం కూడా ఒక సర్ప్రైజ్ చెప్తాను, త్వరలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని కూడా చర్చించుకుంటున్న క్రమంలో కూడా తోటి విద్యార్థులు విన్నారు. విన్న తర్వాత ఈ రోజు మళ్ళీ ఆ తోటి ఎవరైతే ఆ సంబంధించిన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అడిగారు. మొత్తం కూడా నిన్న ఈ ఇద్దరు విద్యార్థులు ఏమైనా మాట్లాడుకున్నారా ఏం చర్చించుకున్నప్పుడు అలా కొంతమంది విద్యార్థులు మాత్రం ఫ్రెండ్షిప్ డే నాడు మాత్రము తిరుపతికి వెళ్దామని ఆ ప్లాన్ వేసుకుంటున్నారు సార్. ఆ ప్లాన్ వేసుకుంటుంటే మేము విన్నాము కానీ మరి వెళ్ళలేరా మాకు తెలియదు అని చెప్పడంతో అమ్మటే సంబంధించిన విద్యార్థులకు సంబంధించి ఆ ఉపాధ్యాయులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి ఆ సర్వేలకు సంబంధించిన సంస్థ నారాయణపురంకి సంబంధించిన పోలీసులు కూడా తిరుపతికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అక్కడి నుంచి ఆ విద్యార్థులను మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం పోలీసులు మాత్రం ఇటు కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందొద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం పూట 1 గంట సమయంలో సర్వేలు గురుకుల పాఠశాల నుండి నవదీప్ మరియు అభినయ్ అనే ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు స్కూల్లో అందరూ పడుకున్న తర్వాత గోడ దూకి పారిపోయినారని నిన్న సాయంత్రం కంప్లైంట్ రావడం జరిగింది. నిన్న సాయంత్రం నుండి నారాయణపూర్ ఎస్ఐ గారు వారి సిబ్బందితోటి వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెతకడం ప్రారంభించడం జరిగింది. వారికి స్కూల్ యాజమాన్యము, స్కూలుకు సంబంధించిన టీచర్లు వీళ్ళందరూ సహకరించడం జరిగింది. వీళ్ళంతా చేయగా ఈరోజు మాకు సమాచారం మేరకు మాకు తెలిసింది ఏమంటే ఈ పిల్లలిద్దరూ తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడ జిఆర్పి పోలీసుల్ని సంప్రదించగా వారు ఆ పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు జిఆర్పి పోలీస్ వారి వద్ద ఉన్నారు. అక్కడికి మన సిబ్బందిని పంపించడం జరుగుతుంది. పంపించి అక్కడి నుండి పిల్లల్ని సేఫ్గా తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. ఇంకా అది తెలియదు, రేపు వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పడం జరిగిందట. తిరుపతి ఎట్లా పోవాలని ఎంక్వైరీ చేసిండ్రు. తిరుపతి పోదాం అనేది చెప్పిండ్రు. అదేవిధంగా వాళ్ళు కొంచెం హింట్ కూడా ఇచ్చారు మేము వెళ్ళిపోదాం అనేది. ఇక్కడ అయితే పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్కూల్ నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళతో పిల్లలు కూడా చెప్పారు ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళంతటా వాళ్ళే బయటకు వెళ్ళిపోయారని తెలుస్తుంది.
ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇంతవరకు స్కూల్ నుంచి అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవని చెప్పడం జరిగింది. అంటే ఎట్లా ఊరు గ్రామం దగ్గర మనకు సీసీ కెమెరాలో ఐడెంటిఫై అయ్యారు, సైకిల్ మీద పోతూ ఉన్నట్టు కనపడ్డది. ఆ తర్వాత ఇంకా మనకు లీడ్ దొరకలేదు. మన 3 టీమ్స్, మన పోలీస్ వాళ్ళ టీమ్స్ అన్నీ వెతుకుతూ ఉన్నాయి. ఈలోపు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడే పూర్తిగా వాళ్ళు మన హ్యాండ్ ఓవర్కి వచ్చిన తర్వాత పూర్తిగా వివరాలు తెలుసుకొని ఇక్కడ రోడ్డు పక్కన ఒక ఊర్లో అల్లందేవ్ చెరువు కానీ తీసుకెళ్లారని చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా విచారణ చేస్తున్నాం.